ప్రస్తుతం సహజీవనం ఏదైతే ఉందో కుటుంబాలను కూల్చివేస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే ఆమె ప్రేమ వివాహం చేసుకుంది, ఓ బాబు పాపకు జన్మనిచ్చింది. తర్వాత భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త అత్తమామలకు తెలియకుండా సహజీవనం చేసే స్థాయికి వెళ్ళింది. ఈ వివాహేతర బంధమే తన 18 నెలల పాపను బలి తీసుకుంది. ఆమెతో మనస్పర్ధలు రావడంతో వివాహేతర సంబంధంలో ఉన్న యువకుడు ఆ చిన్నారిని గోడకేసి బలంగా కొట్టడంతో ప్రాణాలు విడిచింది. పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ వాంబే కాలనీకి చెందిన మహిళకు గన్నవరానికి చెందిన వ్యక్తితో 5 ఏళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. వీరికి 4 ఏళ్ల బాబు, 18 నెలల పాప ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు భర్త స్నేహితుడైన వంశీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో పుట్టింటికి వెళ్తాననే సాకుతో విజయవాడ గాంధీనగర్లో ఓ అద్దె ఇంట్లో వంశీతో కలిసి సహజీవనం చేసేది. ఈ క్రమంలో ఆమె తన కుమార్తె హర్షితతో కలిసి వంశీ వద్దకు వెళ్ళింది. బుధవారం వారి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. మాటా పెరిగి కోపంతో చిన్నారిని వంశీ బలంగా గోడకేసి కొట్టాడు. దీంతో హర్షిత అక్కడికక్కడే మృతి చెందింది. భయాందోళనకు గురైన మహిళ అత్తామామలకు ఫోన్ చేసి హర్షిత నాడి కొట్టుకోవడం లేదని, అనంతరం చనిపోయిందని చెప్పింది. అనుమానించిన అత్తింటి వారు ఆమె గురించి ఆరా తీసి చివరికి వంశీతో సహా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డొస్తుందని ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తూ ఉన్నారు. నిందితుడు వంశీ గతంలో పోక్సో కేసులో 2 నెలలు జైల్లో ఉన్నాడని, ఇతడిపైన మరిన్ని కేసులు నమోదైనట్లయితే పోలీసులు తెలిపారు. చూశారా, ప్రస్తుతం కొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో భర్త ఉన్నా సరే కానీ వివాహేతర సంబంధాలు పెట్టుకొని ఇంతటి దారుణాలకు ఒడిగడుతున్నారు.